everyone, today we have brought for you 2 and 3 BHK luxury gated community flats in Narapalli. Hey everyone, welcome to day 48 of Asset 100 Days 100 Property Series in Hyderabad. And if we see the project highlights, this gated community is constructed in 9 floors with 2 and 3 BHK flats. 3 BHK is with 1546 to 1916 SFT and coming to 2 BHK 1148 to 1337 SFT. And this residential flats are costing and just 5700 per SFT. Coming to the location access is just 10 minutes near to Infosys and Genpact. It takes 15 to 20 minutes to reach Uppal Metro, and it takes 45 minutes to Shamshabad Airport, and it takes only 5 minutes to Gatkesar Road. So, and if we look at the amenities, they are offering clubhouse with banquet hall, rooftop sitting area, gym, kids play area, indoor and outdoor games. So now let's see the model flat. So after we enter here, so we have a beautiful living space area. So చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్ గా అండ్ చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ డోర్ వచ్చేసేసి మనకి ఫ్రంట్ ఫేసింగ్ లో వచ్చింది కాబట్టి, సో అండ్ హియర్ వి కుడ్ సీ దట్ టోటల్ గా 5-seater సోఫా అయితే అరేంజ్ చేశారనమాట. మధ్యలో టీ పై సో ఇక్కడ కూర్చోడానికి కూడా 5 members చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ ఫార్మల్ లివింగ్ అయినా మీరు లైక్ ఈ ఫ్రీ టైమ్ లో ఈ ప్లేస్ లో మీరు చిల్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఈ గ్యాప్ లో మనకి మధ్యలో స్పేస్ ఇచ్చి దే హావ్ గివెన్ హియర్ ద టీవీ యూనిట్. అండ్ ఈ స్పేస్ లో మనకి చూసుకుంటే పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ద కలర్ కాంబినేషన్ అండ్ హియర్ ఆల్సో వీ కెన్ లైక్ పెయింటింగ్స్ కానివ్వండి, వాల్ డిజైన్స్ కానివ్వండి, వీ కెన్ డూ హియర్ అనమాట. అండ్ దీని తర్వాత లివింగ్ స్పేస్ కి ఆపోజిట్ లోనే దే హావ్ గివెన్ టీవీ యూనిట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లైక్ టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వండర్ఫుల్ గా ఉంది. అండ్ ఈ టెక్స్చర్ అండ్ కలర్ కాంబినేషన్ ఇట్ రియల్లీ వెరీ గుడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసేసి మనకి అప్రాక్సిమేట్లీ 60 to 80 inches ఆఫ్ టీవీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఇంటీరియర్ లో, సో అండ్ ఇక్కడ కింద చూసుకుంటే వీ హ్యావ్ ఎ కబర్డ్స్ ఆల్సో అండ్ షోకేస్ థింగ్స్ ఏమైనా ఉన్నా గానీ వీ కెన్ స్పేస్ హియర్. సో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైన కూడా మనకి షోకేస్ థింగ్స్ అనేది స్పేస్ చేశారనమాట. అండ్ దీనికి మన ఇక్కడ అండ్ వన్ మోర్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే లైక్ లివింగ్ స్పేస్ కి అండ్ డైనింగ్ స్పేస్ కి మధ్యలో ఈ పార్టీషన్ అయితే అరేంజ్ చేశారనమాట విత్ ద డోర్. సో అండ్ ఈ స్పేస్ లో చూసుకుంటే అయితే నీట్ గా డిజైన్ అయితే చేయడం జరిగింది. అండ్ కింద దే హ్యావ్ గివెన్ ఎ కబర్డ్స్ సో దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ థింగ్స్ యూ కెన్ ప్లేస్ దేర్. అండ్ దే హ్యావ్ గివెన్ స్పేస్ హియర్. అండ్ కబోర్డ్స్ చూసుకుంటే కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఇచ్చారు. యూ కెన్ సీ హియర్ మనకి సైడ్స్ కి వాల్స్ వచ్చేసేసి కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ పాస్టల్ గ్రీన్ అండ్ వైట్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది. లుకింగ్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది. అండ్ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ దే హ్యావ్ దట్ గివెన్ విత్ వెరీ స్పేషియస్ అనమాట. అండ్ ఏది కూడా డిస్టర్బ్ కాకుండా దే హ్యావ్ అరేంజ్ ప్రాపర్, ప్రతిది కూడా ప్రాపర్ ఎలిమెంట్ తో అరేంజ్ చేశారు. సో అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా అయితే ఉంది. సో యూ కుడ్ సీ 4 sitting కెపాసిటీ. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లైక్ డైనింగ్ ఏరియా మ్యాక్స్ ఒక 4 sitting పీపుల్ కి అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫర్నిచర్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది. అండ్ ఇఫ్ యూ సీ ద డైనింగ్ టేబుల్ హియర్, సో చాలా నేచురల్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్యాండిల్ పాట్ కూడా అరేంజ్ చేశారు. సో దట్ మీరు హోమ్ లోనే క్యాండిల్ డిన్నర్ అలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ హియర్ వి కుడ్ సీ డైనింగ్ టేబుల్ కూడా చాలా నీట్ గా అరేంజ్ చేశారనమాట. అండ్ ద మెటీరియల్ దే ఆర్ యూజింగ్ ఇట్స్ వెరీ ప్రీమియం. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ మ్యాట్స్ కానివ్వండి అండ్ ఇక్కడ థింగ్స్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పర్ఫెక్ట్ మేనర్ లో అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా హ్యాండ్ మేడ్ తో ప్రిపేర్ చేయడం జరిగింది. సో దట్ మనకి అట్ ఎ టైమ్ క్లాసిక్ లుక్ డిజైన్ అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ విత్ ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ డైనింగ్ స్పేస్ కూడా మనం నీట్ గా ఎవ్రీ డే చాలా పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు హియర్ దే హ్యావ్ గివెన్ హ్యాండ్ వాష్ ఏరియా అనమాట. సో అండ్ ఇక్కడ మిర్రర్ చూసుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్ యూనిక్ స్ట్రక్చర్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ విత్ లైటింగ్స్ అనమాట. సో దట్ మిర్రర్ కి బ్యాక్గ్రౌండ్ లో మనకి వుడ్ ఫ్రేమ్ తో డిజైన్ చేశారు అండ్ దాని బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా ఇచ్చారు. సో దట్ అది లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అండ్ కమింగ్ టు హియర్ we have a beautiful గ్రాసరీస్ అండ్ క్రాకరీస్ అరేంజ్ చేసుకోవడానికి. అండ్ యూ కుడ్ సీ హియర్ విత్ లైటింగ్ తో అయితే అరేంజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ లెట్స్ వి సీ ద పూజా రూమ్. సో ఇక్కడ మనకి మంచి స్పేస్ తో అయితే లైక్ దే హ్యావ్ అరేంజ్డ్ ద పూజా రూమ్ అనమాట. ఇది కూడా చాలా లుకింగ్ ప్రీమియం గా ఉంది అండ్ ఫుల్ ఆఫ్ లైటింగ్ అనమాట. సో చూసుకుంటే దే హ్యావ్ గివెన్ కబర్డ్స్ హియర్ ఆల్సో. ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే లైక్ వుడెన్ ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వి మూవ్ టు ద కిచెన్. ఓకే, హియర్ వి హ్యావ్ అ కిచెన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది
కూడా పర్ఫెక్ట్ కంప్లీట్ ఇంటీరియర్స్ తోని ప్లస్ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ తో అయితే డిజైన్ చేశారు. అండ్ లుకింగ్ ఎవ్రీ కార్నర్ ఇట్స్ లైక్ బిల్డ్ విత్ వెరీ ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ హియర్ వి కుడ్ సీ దట్ ఇక్కడ మనకి డ్రై కిచెన్ అరేంజ్ చేశారనమాట. సో లైక్ ఇట్లా టీ పాట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా ఇఫ్ బ్రేక్ఫాస్ట్స్ కానివ్వండి దట్ యూ కెన్ అరేంజ్ హియర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 బర్నర్స్ తోని కుక్ టాప్ అయితే అరేంజ్ చేశారు. అండ్ దీనికి పైన దే హావ్ గివెన్ కబర్డ్స్ అనమాట. లైక్ స్మాల్ థింగ్స్ కానీ ఏమైనా గ్రాసరీస్ కానీ అట్లాంటివి మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఆఫ్టర్ దే హావ్ గివెన్ ఆల్ ఇన్ వన్ సింక్. సో దీని తర్వాత ఫర్ దిస్ కిచెన్ దే హావ్ గివెన్ వెంటిలేషన్ విండో అనమాట. సో వ్యూ కూడా మార్నింగ్ సన్ లైట్ చాలా పర్ఫెక్ట్. అండ్ దీనికి పక్కన దే హావ్ గివెన్ డోర్ ఫర్ యూటిలిటీ ఏరియా. సో అండ్ దీనికి పక్కనే మనకి రిఫ్రిజిరేటర్ అండ్ మైక్రోవేవ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో అంత స్పేస్ ఉన్నా కూడా సో దిస్ ఇస్ వీ హ్యావ్ దిస్ మచ్ స్పేస్ ఫర్ కుకింగ్ అనమాట. సో దట్ చాలా సఫిషియంట్ ఉంటది అండ్ కంఫర్టబుల్ కుకింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో హియర్ దే హ్యావ్ గివెన్ అ మిర్రర్ స్పేస్. సో డ్రెస్సింగ్ టేబుల్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ థింగ్స్ అట్లాంటివి యూ కెన్ స్పేస్ హియర్. అండ్ ఆఫ్టర్ దిస్ సో ఈ స్పేస్ లో వచ్చేసేసి మనము లైక్ గ్రూమింగ్ థింగ్స్ అట్లాంటివి ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ లెంత్ మిర్రర్ అయితే ఇచ్చారు. సో ఇట్స్ దీనికి పక్కనే దే హ్యావ్ గివెన్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట విత్ ప్రీమియం టైల్స్. చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దిస్ దే హ్యావ్ అరేంజ్డ్ ద విండో అనమాట. సో లైటింగ్ కి కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అండ్ ఇక్కడ లైక్ సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు 1 సిటర్ చైర్ తోని. అండ్ మనకి లైక్ ఈవినింగ్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దేర్ ఆఫ్టర్ సో దీనికి పక్కన దే హ్యావ్ అరేంజ్డ్ ద పేరెంట్స్ బెడ్ అనమాట. సో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ బెడ్ తర్వాత కూడా వీ హ్యావ్ అ సఫిషియంట్ స్పేస్ టు వాక్ ఫ్రమ్ హియర్. సో దేర్ ఆఫ్టర్ దే హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్ హియర్. సో చూసుకుంటే అండ్ ద కలర్ కాంబినేషన్ విచ్ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ లైక్ ప్రీమియం. అండ్ హియర్ వీ హ్యావ్ అ వార్డ్రోబ్ స్పేస్. అండ్ ఇఫ్ యు సీ ద కబర్డ్స్ లుకింగ్ లైక్ వెరీ స్పేషియస్, ఆల్మోస్ట్లీ లైక్ అన్ని ఎసెన్షియల్ థింగ్స్ కి చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అండ్ హియర్ దే హ్యావ్ గివెన్ ఆఫీస్ వర్క్ కోసం దే హ్యావ్ అరేంజ్డ్ అ టేబుల్ హియర్ సో దట్ వీ కెన్ వర్క్ రిలాక్స్లీ. అండ్ ఆఫ్టర్ దిస్ దే హ్యావ్ గివెన్ టీవీ యూనిట్ ఏరియా. సో కింద మీకు కబర్డ్స్ ఇచ్చారు సో దట్ ఇక్కడ కూడా మీరు ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో నౌ లెట్స్ వి సీ అనదర్ 2 bedrooms. Here we have a children's bedroom and other side we have a guest bedroom. So now let's see the children's bedroom. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ హియర్ వి హ్యావ్ దే హ్యావ్ అరేంజ్డ్ ద బెడ్ అనమాట. ఇక్కడ మనకి 2 kids కి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీనికి మనకి బ్యాక్ సైడ్ విండో వెంటిలేషన్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ హియర్ దే హ్యావ్ గివెన్ అ ల్యాంప్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ తో మంచి టెక్స్చర్ లో వాల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వాల్ వచ్చేసేసి లైక్ పింక్ కలర్ కాంబినేషన్ లో టెక్స్చర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. హియర్ దే హ్యావ్ గివెన్ కిడ్స్ రిలేటెడ్ ఆర్ట్ అనమాట. అండ్ దీని పక్కనే దే హ్యావ్ గివెన్ చిల్డ్రన్స్ అటాచ్డ్ వాష్రూమ్. సో అండ్ హియర్ వి కుడ్ సీ దట్ వార్డ్రోబ్ ఏరియా మంచి కబర్డ్స్ తో అయితే అరేంజ్ చేశారు. సో యూ కుడ్ సీ హియర్ ఇవి కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ దీనికి దే హ్యావ్ గివెన్ లైట్ కలర్ కాంబినేషన్ తో అయితే కబర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ ఇక్కడ ఆపోజిట్ లో దే హ్యావ్ గివెన్ లాంగ్ లెంత్ మిర్రర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ వాల్ సైడ్ డిజైన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కిడ్స్ రిలేటెడ్ ఇంకా మీరు ఏదైనా క్రియేటివ్ కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ స్పేస్ అనమాట. బట్ దిస్ కలర్ కాంబినేషన్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ హియర్ దే హ్యావ్ అరేంజ్డ్ స్టడీ టేబుల్ అనమాట. సో ఇది కూడా చాలా లెంత్ గా. అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ కబర్డ్స్ అనమాట. So they can arrange something in that. Now let's explore the third bedroom. Here we have a guest bedroom. చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి స్పేస్ తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ కార్నర్ మనకి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ హియర్ వి హ్యావ్ అ వార్డ్రోబ్ ఏరియా. సేమ్ 2 bedrooms లాగానే సేమ్ డిజైన్ తో కబర్డ్స్ అయితే వార్డ్రోబ్ కి అరేంజ్ చేశారనమాట. ఇవి కూడా చాలా 2 cupboards. సో గెస్ట్లు కూడా కావాలి అంటే లైక్ ఎనీ. హియర్ వి హ్యావ్ అ వాల్ పెయింటింగ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో. అండ్ దీనికి తర్వాత మంచి అండ్ ఇక్కడ కూడా మనకి లైక్ డబుల్ కాట్ బెడ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. స్పెసిఫిక్లీ 2 persons కి సఫిషియంట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఈ కార్నర్ కి అండ్ దట్ కార్నర్ కి మనకి లైక్ బెడ్ సైడ్ టేబుల్ ఇచ్చారు. అండ్ కార్నర్ లో మనకి సఫిషియంట్ స్పేస్ కూడా ఉందన్నమాట. అండ్ హియర్ ఇంకేమైనా కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ హియర్ ఎనీ వాల్ పెయింటింగ్స్. అండ్ అట్ ద కార్నర్ దట్ సైడ్ దే హ్యావ్ గివెన్ ల్యాంప్ ఫర్ ద లైటింగ్. అండ్ ఇక్కడ మనకి ఒక 1 person సిట్ చేసుకోవడానికి విండో సైడ్ కి లైక్ దే హ్యావ్ గివెన్ అ స్పేస్ హియర్ టు సిట్ అ 1 person. అండ్ లైక్ మార్నింగ్ టైమ్ లో గానీ ఈవినింగ్ టైమ్ లో గానీ కాఫీ ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ వ్యూ సైడ్ తో మనకి సిట్టింగ్ అరేంజ్ చేశారు. అండ్ దీనికి పక్కనే దే హ్యావ్ గివెన్ అ ప్రీమియం టైల్స్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో if you like this property, do like, share and subscribe us. And if you want any site visiting, do call us on the given number. Stay tuned for more updates.